ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వారి తల్లి పేరుతో మొక్కలు నాటమని ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఎంటీఎంసీ పరిధిలో తాడేపల్లి ప్రెస్ క్లబ్ వద్ద పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ప్రతినిధులు తల్లుల పేర్లతో మామిడి చెట్లు నాటారు. ట్రస్ట్ చైర్మన్ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. భూమిని పచ్చదనాన్ని కాపాడుకోవడం మన అందరి కనీస బాధ్యత. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలన్న పవన్ కళ్యాణ్ మాటలను గుర్తు చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో తాడేపల్లి పట్టణ మండల పరిధిలో ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ జొన్న రాజేష్, తల్లి పార్వతి, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, తల్లి నాగమల్లేశ్వరి దేవి, జొన్న విజయ, టి కోటేశ్వరమ్మ పేరుతో ప్రెస్ క్లబ్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్, పల్లెటూరు ట్రస్ట్ డైరెక్టర్ చవ్వాకుల కోటేష్ బాబు, ట్రస్ట్ ప్రతినిధులు సామల శశి, దుట్టా దినేష్, జనసేన నాయకులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, సమ్మెట గోపి, గంగిరెడ్డి ఈశ్వర్ సాయి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా బ్రహ్మాండంగా మామిడి మొక్కలను ఇక్కడికి తీసుకొచ్చి నాటుతూ పర్యావరణాన్ని పెంపొందించే విధంగా మన కార్యాచరణ ఉండాలి. పర్యావరణానికి మనందరం కూడా సహకరించాలనే ఉద్దేశంతో భవిష్యత్ తరాలకు మంచి గాలి, అలాగే మంచి వాతావరణం ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా సహకరించి వాళ్ళు సైతం ఒక మొక్క నాటి వాళ్ళ అమ్మగారి పేరుని ఆ మొక్కకి పెట్టుకోవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే ప్రతి పర్యావరణ దినోత్సవాన్ని కాకుండా ప్రజలందరూ కూడా మొక్కలు ఎన్ని నాటితే మన భవిష్యత్ తరాలకు అంత మంచి స్వచ్ఛమైన వాయువుని మనం అందించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పల్లెటూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో తాడేపల్లి మండల పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎన్నో సమ్మర్ క్యాంపులు కావచ్చు, జాబ్ మేళాలు కావచ్చు, అలానే మెగా మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఎంతోమంది వేల మంది విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, కోలాటం, భరతనాట్యం ఇటువంటివన్నీ ఏర్పాటు చేసి మెడికల్ క్యాంప్స్తో ఎంతోమంది ప్రజల యొక్క హృదయాలు గెలుచుకుంది. ఇలాంటి సేవాభావంతో ముందుకు వెళ్తున్న మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన వారి తల్లి అంజనాదేవి పేరు మీద ఒక మొక్క నాటారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, అలానే తాడేపల్లి ప్రెస్ క్లబ్ సౌజన్యంతో తాడేపల్లి ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో, అలానే తాడేపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ఈరోజు మామిడి చెట్లు నాటడం జరుగుతుంది. అలానే ఏదైతే పిలుపు మన కళ్యాణ్ గారు ఇచ్చారో మొత్తం ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటి వారి మదర్ పేరుని పెట్టమని పిలుపుని ఇచ్చారు. మేము ఈరోజు పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క తాడేపల్లి మండల పట్టణ ప్రాంతంలో ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే పిలుపు ఏంటంటే కళ్యాణ్ గారి పిలుపు అందుకొని అందరూ ఒక్కొక్క మొక్కని నాటి ఆ మొక్కకి వారి ఇష్టమైన వారి పేరు, ముఖ్యంగా వాళ్ళ తల్లి పేరు కావచ్చు, ఎవరైనా ఇష్టమైన వారి పేర్లు పెట్టుకోవాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాము. అలానే ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ఈ గ్రీనరీ పెంచాలి అని కొన్ని వేల మొక్కలు ఆయన నాటించడం జరుగుతుంది. అడవులను పెంచడం కావచ్చు, గ్రీనరీ పెంచడం కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సీడ్ బాల్స్ని అడవుల్లోకి పెంచడం కావచ్చు. అలానే ఆయన వచ్చిన తర్వాత రాకముందు మొక్కల యొక్క రేషియో చూసుకుంటే దాదాపు 30% వరకు పెరిగింది. ఎన్నో ప్రపంచ స్థాయి రికార్డులు నెలకొల్పడం జరిగింది. అలానే నేషనల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. అలానే కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలని ఈ తాడేపల్లి మండల పట్టణ ప్రాంతాల్లో ఎంతో కొనసాగించాలని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది.